చాలామంది గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎప్పటి నుంచో సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ మెటిక్యులస్ ప్రిపరేషన్ చేసిన తర్వాత రీసెంట్గా టెస్ట్ సిరీస్లు రాస్తూ చాలా కన్ఫ్యూజన్ అండ్ స్ట్రెస్కి లోనవుతున్నారు. అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎంత బాగా చదివినా క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళ గైడ్లైన్స్ కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీకి సంబంధించిన 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనుకున్నాం కదా. సో 30 బిట్స్లో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళకి స్కేలింగ్ అనే ఒక పద్ధతి ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ వెరీ హార్డ్ క్వశ్చన్స్, ఏ అభ్యర్థి ఆన్సర్ చేయలేని విధంగా, కొన్ని మోడరేట్, కొన్ని ఈజీ క్వశ్చన్స్, కొన్ని వెరీ ఈజీ క్వశ్చన్స్, ఈ మోడల్లో క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. సో మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఎక్కడో కొన్ని క్వశ్చన్స్ మీరు మిస్ అయినంత మాత్రాన అరే నేను ఇంత కష్టపడ్డాను కానీ నేను చేయలేకపోతున్నాను అని మీరు స్ట్రెస్కి లోనైతే ఆ ఎఫెక్ట్ ఎగ్జామ్ మీద పడే అవకాశం ఉంటుంది. సో ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడు, క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేస్తారు, సో దాని పరంగా మనం ఒకసారి ఆలోచించి రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ సిన్సియర్ ప్రిపరేషన్ నమ్మండి. ఆల్ ది బెస్ట్.